స్నో వైట్ మరియు మ్యాజిక్ మిర్రర్. ఒకానొకప్పుడు అందమైన నీలి ఆకాశంలో పచ్చని గడ్డి భూమి ఉండేది. అక్కడ ఒక అద్భుతమైన కోటలో స్నో వైట్ మరియు రాజు యాంటువన్ సంతోషంగా జీవించేవారు. కానీ ఎక్కువ సమయం పట్టలేదు. అతని చెడు మనసున్న రాణి హెల్లా పర్వతాల వెనక చీకటి గుహలో నివసించేది. స్నో వైట్ ని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె మరియు ఆమె సేవకుడు డంకో బహిష్కరింపబడ్డారు. అప్పుడు హెల్లాకు ఒక కొత్త దుష్ట ప్రక్రియ మొదలైంది. డంకో, ఈసారి నన్నెవరూ ఆపలేరు. నేను స్నో వైట్ పైన ప్రతీకారం తీర్చుకుంటాను. అవును, తప్పకుండా మహారాణి. ఛాంబర్లైన్ చెప్పు, వారందరిలో ఎవరు మంచివారు? మీరే మహారాణి. ఈ భూమి మొత్తంలో అందగత్త మీరే, కానీ మరొకరున్నారు. నోరు మూసుకోడ్డాక చాలింకా. నేను అన్ని ప్రదేశాల కంటే అందంగా ఉండాలి. నేను మ్యాజిక్ మిర్రర్ చేస్తాను, కాబట్టి నేను మ్యాజిక్ దట్టమైన అడవిని కనుగొంటాను. హెల్లా అసలు మ్యాజిక్ మిర్రర్ కోట నేల మాగాణిలో లాక్ చేయబడింది. కాబట్టి హెల్లా కొత్త మ్యాజిక్ మిర్రర్ రూపొందించే ప్రణాళికను మొదలుపెట్టింది. అది చేయడానికి ఆమె అన్ని మాయాభాగాల్ని పొందవలసి వచ్చింది. ముందుగా ఆమె కొన్ని జిమ్మిక్కులు ఆకులు, తరువాత మాయా గులాబీ మొగ్గలు, తరువాత తేలియాడే చిత్తడి రాళ్ళని సేకరించింది. ఆమె మ్యాజిక్ మంత్రాలతో పుస్తకంలో 400 డిగ్రీల వద్ద 20 నిమిషాలు ఉడకబెట్టమని చెప్పబడింది. చివరిగా బ్లాక్ బ్రూ నుండి ఆమె కొత్త మరింత శక్తివంతమైన మ్యాజిక్ మిర్రర్ వచ్చింది. నల్ల అద్దం మేలుకో, ఇంకా నాకు స్నో వైట్ యొక్క అటవీ చూపించు, సరదాగా ఉన్న 7 మరుగుజ్జులు. డంకా ఆశ్చర్యపడ్డాడు ఇదంతా చూసి. కొత్తగా చెడుగా ఉన్న అద్దం అతని ముందు తేలుతూ తేలియాడే నల్ల రాళ్ళు, వాటిపై మెరిసే ఫ్రేమ్తో చుట్టబడి ఉంది. అద్దం లోపల మరుగుజ్జు అడవి కనిపించింది, కానీ అది చీకటిగా భయంకరంగా మారింది. హెల్లా అద్దంలోకి చేరుకుంది. బ్లాక్ మిర్రర్, ఇకపై గోడపై కాదు, మరుగుజ్జుల ఫారెస్ట్ గా మార్చేయండి. అన్నీ పట్టుకో. ఇంతలో రోజంతా పనిచేసిన 7 మరుగుజ్జులు గని నుండి ఒక్కొక్కరుగా వెనక్కి వచ్చారు. ముందుగా ఏస్, తర్వాత షాయ్, యాంగ్రీ, సిల్లీ, క్యూరియస్, జాలీ, ఇంకా లేజీ. మనం ఈరోజు చాలా పని చేశాము. అవును, విశ్రాంతి తీసుకుందాం పద, నాకు నిద్ర వస్తుంది. లేదు, మనం ఇక్కడ విశ్రాంతి తీసుకోలేం. చీకటి పడే లోపు మనం ఇంటికి వెళ్ళాలి. మరుగుజ్జులు ఒకే వరుసలో వెళ్లారు. సిల్లీ మరుగుజ్జు రేఖ వెనకాల నడుస్తోంది. చెట్ల వెనకాల ఒక కాకి ఎగురుతున్నట్టుగా చూశాడు. కాకి నోట్లో ఒక ప్రకాశవంతమైన చిన్న రాయి ఉంది. సిల్లీ మరుగుజ్జు పరధ్యానంలో ఉన్నాడు. చెట్టు ఎక్కడం ప్రారంభించి కాకి నోట్లో అద్భుతమైన రాయిని పొందాలనుకున్నాడు. మెల్లిగా కాకిని పట్టుకోబోతున్నప్పుడు చెట్టు చెదరగొట్టడం ప్రారంభమైంది. కాకి ఎగిరిపోయింది. చుట్టి శాఖలు సిల్లీ డ్వార్క్ను కఠినంగా మార్చాయి. అవి తట్టుకోవడానికి వీలు లేకుండా ఉండిపోయాయి. చుట్టుముట్టేశాయి. అన్నీ కోల్పోయింది. అతని ఆకుపచ్చ టోపీ కాస్త పోయింది. మిగతా మరుగుజ్జులు సిల్లీ డ్వార్ఫ్ చనిపోయాడన్న విషయాన్ని గమనించలేదు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్లిపోయారు. క్యూరియస్ డ్వార్ఫ్ వెనకాల ఉన్నాడు.
అతను ఒక రుచికరమైన వాసనని చూశాడు. అతను కళ్ళు మూసుకొని ఆ వాసన వచ్చిన వైపుకు వెళ్ళాడు. మంత్రముగ్ధుల్ని చేసే అడవి అతన్ని ఒక చెట్టు కొమ్మలోకి నడిపించింది. అతని తలపై కొట్టాడు. అప్పుడే అడవి యొక్క మాయా సువాసన అతనికి కప్పివేసింది. అతన్ని తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నదల్లా అతని పచ్చటోపీ మాత్రమే. ఎట్టకేలకు అడవుల్లో చివరి కుటీరానికి వాళ్ళందరూ చేరుకున్నారు. ఇంతలో కోటలో స్నోవైట్ తన అభిమానమైన స్నేహితులు 7 మరుగుజ్జుల వద్దకు తీసుకురావడానికి రాజ్యాలకు అత్యంత రుచికరమైన ఆహారాన్ని సేకరించింది. ఓ నా ప్రియా, నేను నా మిత్రులు కలవడానికి వెడుతున్నాను. మార్గం మధ్యలో జాగ్రత్తగా ఉండు. ఆ మంత్రగత్తె ఎల్లా ఎక్కడైనా ఉండొచ్చు. ఐ లవ్ యూ స్వీట్ హార్ట్. స్నోవైట్ అడవి గుండా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఒక అందమైన పక్షి వచ్చి ఆమె భుజం పైన విశ్రాంతి తీసుకుంది. ఆమెను ఏదో హెచ్చరించడానికి ప్రయత్నిస్తోంది. స్నోవైట్ పక్షికి ఏదో చెప్పాలనుకుంటూ దూరంగా ఎగిరిపోయింది. ఓ, నేను నిన్ను అనుసరించాలని కోరుకుంటున్నావా? స్నోవైట్ పక్షి వెనకాలే వెళ్ళింది. ఆమె ఒక శాఖని చూసింది. స్వింగింగ్ అవుతున్న ఆకుపచ్చ టోపీ దొరికింది. ఇది సిల్లీ డ్వార్ఫ్ది కదా? ఏదో చెడు జరిగి ఉండాలి. యువరాణి ఆ రంగురంగుల పక్షిని అనుసరిస్తూనే ఉంది. అప్పుడు ఆమెకు పసుపు రంగు టోపీ దొరికింది. పక్కనే మూలికలు కూడా. ఇది క్యూరియస్ డ్వార్ఫ్ది కదా? యువరాణి మరియు రంగురంగుల పక్షి త్వరగా 7 మరుగుజ్జుల కుటీరానికి వెళ్లారు. ఉన్నట్టుండి మరుగుజ్జులు ఆశాజనకంగా చూశారు. స్నోవైట్ చూసింది వారిని. స్నోవైట్, నువ్వు వచ్చావా? మాకు సంతోషంగా ఉంది. మాకు క్యూరియస్ సిల్లీ కనిపించటం లేదు. వాళ్ళని వెతకడానికి సాయం చేస్తావా? మనం వాళ్ళని వెతకాలి. వాళ్ళు ఆ చెడు హెల్లా చేతిలో చిక్కుకుని ఉండొచ్చు. నేను వారి టోపీలు కనుగొన్నాను. నేను ఇంట్లోనే ఉంటాను. వాళ్ళు తిరిగి వస్తే ఉండాలి కదా. స్నోవైట్, ఏస్, జాలీ ఇంకా యాంగ్రీ పరిశోధించడానికి బయలుదేరారు. దూరంగా ఒక రాణి పర్వతంలో చెడు గుహ వద్ద హెల్లా ఉన్న చోట ఆమె సేవకుడు డంకావ్ చూశాడు. క్యూరియస్ గా డ్వార్ఫ్ అండ్ సిల్లీ డ్వార్ఫ్ కూడా అక్కడే ఉన్నారు. స్నోవైట్ కు సహాయం చేసినందుకు నీకు శిక్ష పడుతుంది. చీకటి అడవిలో అందరినీ నాశనం చేసేస్తాను. హెల్లా తన గుహలోకి తిరిగి ఆ దుష్ట అద్దం వైపుకు నడిచింది. నల్ల అద్దమా, స్నోవైట్ మరియు ఆమె స్నేహితులు ఎక్కడున్నారో చూడు. ప్రకాశవంతమైన వెచ్చగా ఉన్నదాన్ని తుఫానుగా మార్చేయి. స్నోవైట్ మరియు మరుగుజ్జులు కాలిబాటన రంగురంగుల పక్షిని అనుసరిస్తున్నాయి. అప్పుడు వాతావరణం చీకటి తుఫానుగా మారిపోయింది. తమ స్నేహితులు కనుగొనడానికి చీకటి గుండా ప్రయాణిస్తున్నారు. రాత్రంతా పర్వతాల్లో నడిచారు. రంగురంగుల పక్షి మరుగుజ్జులను రక్షించడానికి వెనకాల పర్వతంలో వెళ్ళింది. కొండ అంచు నుండి దుష్ట హృదయపూర్వక హెల్లా స్నోవైట్ మరియు ఇతర మరుగుజ్జులు రావడాన్ని చూసింది. తుఫాన్ నుండి అలసిపోతారని ఆమెకు తెలుసు. నాకు తెలుసు వాళ్ళు వస్తారని. డంకావ్, అన్నీ సిద్ధం చేసావా? అంత సిద్ధంగా ఉంది మహారాణి, అంత సిద్ధమే. స్నోవైట్ మరియు మరుగుజ్జులు ఆ పర్వతంలో విసిగిపోయారు. పైకి ఎక్కలేకపోతున్నారు. వారి చివరికి పైకి చేరుకున్నాక గృహప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నారు. పంజరంలో క్యూరియస్ సిల్లీతో కొండపై వేలాడుతున్నారు. మేం మిమ్మల్ని రక్షిస్తాం. స్నోవైట్, అలా చూడు, అక్కడ బ్లాక్ మిర్రర్ ఉంది. ఆమె దగ్గర బ్లాక్ మిర్రర్ ఉంది. స్నోవైట్ జాగ్రత్తగా గృహలోకి ప్రవేశించింది.
బయట డంకా బోనుపైన కాపలాగా ఉన్నాడు. కనిపించకుండా మరుగుజ్జులు గుసగుసలాడుతున్నారు. తమ స్నేహితులను రక్షించడానికి తెలివైన ప్రణాళికలు రూపొందించారు. యాంగ్రీ పైన తలదాచుకున్నాడు. డంకా వెనక తిరిగి లోపలికి వచ్చేటప్పుడు అతని తలపై కదనంలో చాలు. అప్పుడు జాలీ పంజరాన్ని విడుదల చేశాడు. అతను బయటికి వచ్చాడు. ఈ విధంగా ఫాస్ట్గా డంకా తలపై తగిలింది. అతను పడిపోయాడు. మంచి విషయం జరిగింది. బోను తలుపు అప్పటికే లాక్. ఆ తాళం డంకా మెడలో ఉంది. అక్కడే, అక్కడ చూడు. లాక్కో, తలుపును తీయి. జాలీ డంకా మెడకు తాళాన్ని పెట్టాడు. ఆ తర్వాత అన్నాడు, బోన్ని లాక్ చేశాడు. సిల్లీ క్యూరియస్లు కాపాడబడ్డారు. కానీ గుహ లోపల స్నోవైట్ దుష్టహృదయ రాణి హెల్లాతో ముఖాముఖిగా ఉన్నాడు. హెల్లా, మీరిలా చెడు చేయడం వల్ల అందంగా ఉండలేరు. మీరు నిజంగా అందమైన మహిళ కావాలనుకుంటే మీ హృదయాన్ని మీరు మార్చుకోవాలి, మనసుని మంచిగా ఉంచుకోవాలి. కానీ ఆ దుష్టహృదయపు రాణి హెల్లా పట్టించుకోలేదు. ఆమె కళ్ళు ఎర్రగా మార్చడానికి వేళ్లను పదిలిన కత్తులుగా మార్చింది. ఆమె మాయాజాలం ఉపయోగించింది. కానీ హెల్లా వెనుక స్నోవైట్కు సహాయం చేయడానికి మరుగుజ్జులు వచ్చారు. హెల్లా స్నోవైట్ వద్దకు చేరుకుంది. ఆమెను నల్లద్దం వైపుకు తీసుకుని వెళ్ళింది. చీకటి అద్దంలోకి ప్రవేశించి స్నోవైట్, అప్పుడు మీరు ఎప్పటికీ చీకటి ఫారెస్ట్ లోకి అదృశ్యమైపోతారు. సిల్లీ డ్వార్ఫ్ నెమ్మదిగా రాణి ముందు నుంచే పాక్కుంటూ లోపలికి వెళ్ళాడు. మిగతా మరుగుజ్జులు కూడా అతన్ని వెంటబడ్డాయి. ఆమె స్నోవైట్ నల్ల అద్దంలోకి పడేసింది. హెల్లా అరిచింది. హెల్లా అరుపు కోసం మేల్కొలుంది. అద్దంలో స్నోవైట్ ని చూశాడు. నేను వస్తున్నాను మహారాణి. ప్రపంచం మొత్తంలో అందగత్తె. వారు చిక్కుకున్నారు. మరుగుజ్జులు ఆనందంతో పరిగెత్తి స్నోవైట్ ని కగులించుకున్నారు. మమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు. మనం దీన్ని పారేయడం అవసరం. మరుగుజ్జులు యువరాణి కొండ నుండి ఆ అద్దాన్ని కిందకి విసిరేశారు. నీకు వీడ్కోలు అద్దమా? చివరికి సిల్లీ మరియు క్యూరియస్ మళ్లీ ఇంట్లో ఉండడం అందరికీ సంతోషం కలిగించింది. స్నోవైట్తో కలిసి మంచి విందు భోజనం చేశారు, ఆనందించారు. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ. మారుమూల ఉన్న పేదవాడు కాని మనసు పెద్దది. అతని పేరు అలావుద్దీన్. అతను తన తల్లితో కలిసి ఉండేవాడు. ఎంతో కష్టమైన పనిని కూడా చేసేవాడు. దాంతో ఇల్లు నడిచేది. ఒక రోజున బజారులో అరటిపళ్ళ వ్యాపారం చేయడానికి వచ్చాడు. అనుకోకుండా ఒక వ్యక్తిని కలిశాడు. అతని గడ్డం చాలా పెద్దగా ఉంది. మనిషి ఎత్తుగా ఉన్నాడు. చేతిలో బంగారు నాణాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు, ఏ అబ్బాయ్, నేను మీ నాన్న చిన్నప్పటి స్నేహితుణ్ణి. నా దగ్గర ఈ బంగారు నాణేలున్నాయి. నీకు కావాలనా ఇవి? బంగారు నాణేలా? నేను జీవితాంతం అరటి పండ్లు అమ్ముకున్నా ఇంత సంపాదించలేను. ఆ వ్యక్తి అలావుద్దీన్ని ఒక రాయి కింద ఉన్న లోయలోకి వెళ్ళమని చెప్పాడు. తను ఎలా చెప్తే అలా చెయ్యమని అన్నాడు. అలావుద్దీన్కి ఈ పని చాలా సులువుగా అనిపించింది. 2 చేతులతో ఆ రాయిని కదిపాడు. లోపల గుహ ఉండడం గమనించాడు. చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళసాగాడు. అలా నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాడు. కిందకి చేరుకోగానే అక్కడ ఒక చిమ్నీ వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయాడు అక్కడున్న ఖజానాని చూసి. వజ్రాలు, ముత్యాలు, బంగారం, ఇంకెన్నో. ఆశ్చర్యంగా వీటన్నిటినీ చూస్తున్న అలావుద్దీన్కు గట్టిగా ఒక స్వరం వినిపించింది. అక్కడొక పాత దీపం ఉంటుంది.
అది ఆర్పేసి ఆ దీపాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా. అల్లావుద్దీన్కు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత సొమ్ము ఇక్కడ ఉంచుకుని అతను ఎందుకు చిమ్నీ కోసం ఆరాటపడుతున్నాడు? చిమ్నీ అంత విలువైనదా? అల్లావుద్దీన్కు భయమేసింది. అల్లావుద్దీన్ చిమ్నీని తీసుకుని మెట్లపైకి ఎక్కసాగాడు. అంతలోనే ఆ వ్యక్తి అరవసాగాడు. తొందరగా వచ్చి దీపాన్నిచ్చేయ్. అల్లావుద్దీన్కు విషయమేమిటో అర్థం కాలేదు. మొదలు నేను బయటకొస్తా. నీవు ఆ దీపాన్ని ఇవ్వకపోతే నిన్ను ఈ లోయలోనే మూసేస్తా. అప్పుడు అల్లావుద్దీన్కి అర్థమైంది అతని ఉద్దేశం సరిగా లేదని. లేదు, మొదలు నేను బయటకు రావాలి. అరే పిచ్చోడా, ఇక నీ సంగతి చెప్తా. అయ్యో ఆగు, నన్ను మూయకు. ఆ వ్యక్తి రాయిని గుహకు అడ్డంగా పెట్టి మూసేశాడు. అయితే అతని ఉంగరం జారి పడిపోయింది. అది అల్లావుద్దీన్ కాళ్ల వద్దకొచ్చి పడింది. అతను దాన్ని తీసుకున్నాడు, వేలికి పెట్టుకున్నాడు. అలా పెట్టుకోగానే అక్కడి వాతావరణం మారిపోయింది. వేలి నుండి పెద్ద జీనీ వచ్చాడు. భయంతో అల్లావుద్దీన్ వణికిపోయాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ నీవు మరచిపోకు, నీ దగ్గరున్నవి 3 కోరికలు మాత్రమే. నాకింటికి వెళ్ళాలని ఉంది. సరే అబ్బాయి. రెప్పపాటులో అల్లావుద్దీన్ ఇంటికి చేరుకున్నాడు. అల్లావుద్దీన్ని చూసి తల్లి గట్టిగా అరిచింది. అల్లావుద్దీన్ మొత్తం కథని తన తల్లికి వివరించాడు. అక్కడ వ్యక్తి, గుహ, ఆ ఖజానా, ఈ చిమ్నీ గురించి చెప్పాడు. అల్లావుద్దీన్ చిమ్నీ పైన ఉన్న దుమ్ముని దులపసాగాడు. అనుకోకుండా పెద్ద పొగ రాసాగింది. మొత్తం గదంతా నిండిపోయింది. అందులో నుండి జీనీ వచ్చాడు. భలా భలా, 100 సంవత్సరాల నుండి ఈ దీపంలోనే ఉన్నాను. నీవు నన్ను బయటకు తీశావు. కోరుకో మహాశయ, కోరుకో. ఏం కోరుకుంటావో కోరుకో. ఈ కొత్త చిక్కి ఏమిటబ్బా అని ఆశ్చర్యంతో ఉండిపోయారు. అల్లావుద్దీన్ చూస్తుండిపోయాడు. జీనీ మళ్ళీ చెప్పాడు, కోరుకో అబ్బాయ్, ఏం కావాలనో కోరుకో. సరే మరి, మా కోసం మంచి భోజనం మరియు పేయ పదార్థాలు తెచ్చిపెట్టు. ఉన్నట్టుండి అక్కడ పెద్ద టేబుల్ వచ్చింది. దానిపైన సువాసనలతో భోజనం నిండుగా ఉంది. తాగడానికి భోజనము, పళ్ళు, పేస్ట్రీలు ఉన్నాయి. అప్పటి నుండి అల్లావుద్దీన్ వాళ్ళమ్మ ఏది కోరితే అది జీనీ తీసుకుని రాసాగాడు. వాళ్ళెంతో సంతోషంగా విలాసవంతంగా ఉండసాగారు. అలా కొంతకాలం గడిచింది. ఒక రోజున బజారుకి వెళ్ళినప్పుడు ఒక పల్లకీ కనిపించింది. ఆ పల్లకీలో బాదుషా కూతురు ప్రిన్సెస్ జాస్మిన్ ఉంది. అల్లావుద్దీన్ ఆమె ముఖాన్ని చూశాడు, ప్రేమలో పడ్డాడు. ఆ విషయాన్ని తల్లికి వెళ్ళి చెప్పాడు. తల్లి జీనీని పిలిచి ఒక బస్తా నిండుగా బంగారాన్నిమ్మంది. దాన్ని తీసుకుని రాజమహల్కు వెళ్ళింది. అక్కడ సిపాయిలు ఆ బస్తాని బాదుషా వరకు అందించారు. బాదుషా సంతోషంతో ఆమెని కలవాలనుకున్నాడు. తల్లి తన కొడుకు ప్రేమ గురించి వివరించింది. అల్లావుద్దీన్ ధనవంతుడిగా రుజువు చేసుకోమని బాదుషా కోరాడు. మీ అబ్బాయికి నా అల్లుడు కావాలనుకుంటే అతనికి చెప్పు, 40 సేవకుల చేతుల్లో 40 వజ్ర వైడూర్యాల బంగారముతో నిండి ఉన్న పెట్టెలు 40 రక్షక భటుల రక్షణలో పంపించమని చెప్పు. ఇది విన్న అల్లావుద్దీన్ తల్లి ఉదాసీనంగా ఇంటిని చేరుకుంది. ఇవన్నీ జీనీ వల్ల సాధ్యం కాదని అనుకుంది. అల్లావుద్దీన్ చిమ్నీ నుండి జీనీని మళ్ళీ పిలిచాడు. జీనీ వచ్చింది. అరే, ఏం కోరుతారో కోరండి మహాశయ.
అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని చెప్పాడు. జీనీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పటికప్పుడు ఖజానాను తీసుకుని వస్తున్న 40 మంది నౌకర్లు, 40 మంది సిపాయిలు ఎదురుగా నిలిచారు. బాదుషా అడిగినవన్నీ తిరిగి తెచ్చినందుకు సంతోషించాడు. బాదుషా అనుకున్నాడు, ఇతని వద్ద ఇంకెంత డబ్బుందో అని. నా కూతురు ఒక రాజభవనంలో ఉండాలని నా కోరిక. అది ఇవ్వగలిగితే మాత్రమే పెళ్లి గురించి ఆలోచించు. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని జీనీకి చెప్పాడు. జీనీ మళ్ళీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పుడు అల్లావుద్దీన్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. ఒక పెద్ద విలాసవంతమైన మహల్ ఎదురుగా కనిపించింది. అల్లావుద్దీన్ నమ్మలేకపోతున్నాడు. బాదుషా అనుకున్నాడు అల్లావుద్దీన్ కంటే ధనవంతుడు మరెక్కడా ఉండడని. వాళ్ల వివాహాన్ని హుందాగా జరిపించాడు. 3 రోజుల పాటు సంబరాలు జరిగాయి. అల్లావుద్దీన్ యొక్క అదృష్టము, అతని ధనవంతుడు అవ్వడము అందరికీ తెలిసింది. అయితే అల్లావుద్దీన్ వాళ్ళమ్మ జాస్మిన్కు జీనీ గురించి ఏమీ చెప్పలేదు. ఒక రోజున అల్లావుద్దీన్ మహల్ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. వినండి, వినండి, నేను అన్ని పాత దీపాలు తీసుకొని కొత్త దీపాలు ఇస్తాను. ప్రతి పాత దీపం తీసుకుంటాను. జాస్మిన్ ఈ మాటల్ని వింది. తను అనుకుంది పాత చిమ్నీని ఇచ్చి బదులుగా కొత్త చిమ్నీని తీసుకుంటే అల్లావుద్దీన్ ఎంతో సంతోషిస్తాడని అనుకుంది. ఆమె ఆ పాత చిమ్నీని ఇచ్చి కొత్త చిమ్నీని తీసుకుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ప్రారంభంలో అల్లావుద్దీన్ గుహలో బంధించిన వ్యక్తి. అతని చిమ్నీని దొరకగానే జీనీని పిలిచి జాస్మిన్తో పాటు ఆ మహల్ని కూడా తనకిమ్మని కోరాడు. అల్లావుద్దీన్ సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు తన మహల్ అక్కడ కనిపించలేదు. జరగకూడదేదో జరిగిందని తెలుసుకున్నాడు. అతను పాత ఇంటికి వెనక్కి వెళ్ళాడు. గుహలో దొరికిన ఉంగరాన్ని వెతికాడు. వెంటనే దాన్ని వేలికి తొడుక్కోగానే పెద్ద జీవ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ మర్చిపోకు, మిగిలినవి 2 కోరికలు మాత్రమే. అయితే మరి నన్ను జాస్మిన్ దగ్గరికి తీసుకెళ్ళు. ఉన్నట్టుండి అతను మహల్కి చేరుకున్నాడు. ఎవరూ తన్ను చూడకుండా ఉండేలా ఒక పక్కన దాక్కున్నాడు. అతని భార్య జాస్మిన్ ఆ వ్యక్తికి సేవలు చేస్తోంది. అతని పక్కనే చిమ్నీ ఉండడం కూడా గమనించాడు. ఎవరికీ కనిపించకుండా అల్లావుద్దీన్ ఆ ఉంగరాన్ని మళ్లీ వేలికి తొడుక్కున్నాడు. పెద్ద జీవ్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ మర్చిపోకు, మిగిలింది కేవలం ఒకటే కోరిక. అయితే మరి వెంటనే ఆ దుష్టుణ్ణి గాఢ నిద్రలోకి తోలేయి. క్షణాల్లో పరిగెత్తుకుని జాస్మిన్ వద్దకు చేరుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి జాస్మిన్ చాలా భయంతో ఉంది. అల్లావుద్దీన్ని చూసి ఎంతో సంతోషించింది. అల్లావుద్దీన్ జాస్మిన్కు మొదట్నుంచి జరిగింది వివరించాడు. జాస్మిన్ ఆశ్చర్యంతో వింది. అల్లావుద్దీన్ మళ్లీ చిమ్నీని రుద్దగానే పెద్ద జీని బయటికి వచ్చింది. సరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. మరీ దుష్టుణ్ణి మీరిప్పుడు ఎంత దూరం పంపించాలంటే మళ్ళీ మా జీవితంలో ఎన్నడూ కనిపించకూడదు. ఆ వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయాడు. అల్లావుద్దీన్ జీనీకి తన మహల్ని యథాస్థితికి ఉంచమని చెప్పాడు. మహల్ ఆకాశంలో ఎగురుకుంటూ ముందర ఉన్న చోటికే వచ్చి చేరింది. అలా చేరగానే అల్లావుద్దీన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అల్లావుద్దీన్ మళ్ళీ తన తల్లి దగ్గరికి చేరుకున్నాడు. తల్లితో జాస్మిన్తో కలిసి సంతోషంగా జీవించసాగాడు.
లిటిల్ మర్మైడ్ యొక్క రహస్యం. ఒకానొకప్పుడు సముద్రం ద్వారా చాలా అందమైన కోటలో ప్రిన్సెస్ అరియా మరియు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఉండేవారు. ఒక సాయంత్రం వారు కోట పైన నడుస్తూ సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. ఉదయం వారు సూర్యుడిని ఆస్వాదించడానికి సముద్రంలో ఈదుతున్నారు. ఆరియా యువరాణి వాస్తవానికి మత్స్యకన్య అని రాజ్యంలోని ఇతర మానవుల్లో ఎవరికీ తెలియదు, ఒక్క రాజుకు తప్ప. నా యువరాణి గారు, చివరికి మీరొక మత్స్యకన్య అని అందరికీ తెలిసిపోతుంది కదా, దీన్ని ఎందుకు రహస్యంగా ఉంచాలనుకుంటున్నారు? నా యువరాజా, అందరూ మీలాగే దయచూపరు. నేను మత్స్యకన్య అని వారు గ్రహించకపోయినట్లయితే? మర్మెయిడ్ ఆరియా తన రహస్యాన్ని చెప్పడం గురించి ఆలోచించినప్పుడల్లా ఆమె తన తండ్రి మాటల్ని గుర్తుంచుకుంటుంది. తల్లి, నీకు తెలిసి ఉండాలి మానవులు హాని చేస్తారు అని. ఒకరోజు ఆరియా మరియు ఆమె స్నేహితుడు కోట పని మనిషి తీరం వెంబట నడుస్తున్నారు. దాగి పద, పరిగెత్తుకు, త్వరగా వెళ్ళు. డాగి మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది నా యువరాణి. అది ఎంతో నమ్మకమైన దయగల కుక్క లిలీ. నా యువరాణి, మీరు నన్ను అనుమతిస్తే నేను మిమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటున్నా. ఏదైనా అడుగు. కోటలోని సేవకులు, నా స్నేహితులు, ప్రజలు అందరూ మీరు మత్స్యకన్య అని అనుకుంటున్నారు. ఇది నిజమా? మెర్మెయిడ్ ఆమె విన్న విషయాలను చూసి షాక్ అయ్యింది. ఆమెకు వెంటనే మహాసముద్రాల్లో ఉన్న ఉచిత అందమైన జ్ఞాపకాలను గుర్తొచ్చాయి. లేదు లేదు, ఇది నిజం కాదు. నేను కూడా మీలాగే మానవుల్నే. నేను ఈత కొట్టడం, సముద్ర జీవులు ఇష్టపడడం మాత్రమే చేస్తాను. క్షమించండి నా యువరాణి, అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను కూడా అడిగాను. మరేం పర్వాలేదు లిల్లీ, మీరు నన్ను క్షమించాలనుకుంటే నేను తిరిగి కోటకు వెళ్ళి నా పనిని చేస్తాను. పద పద, మనం వెళ్దాం. లిల్లీ వెళ్ళిన తర్వాత లిటిల్ మర్మెయిడ్ ఆరియా తనకొక్క డాగీతో కలిసి ఒడ్డుకు వెళ్ళింది. నాకెందుకో చాలా బాధగా ఉంది, ఎందుకంటే నా స్నేహితుడి డాగీకి కూడా చెప్పలేని నిజం ఇది. డాగీ సముద్రం వైపు చూపిస్తూ చాలాసార్లు మొరాయించాడు. డాగీ, నువ్వు నా నీటి అడుగును చూడడం మంచిది కాదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, అంతే కదా? లిల్లీ కోట హాల్లో పనిచేస్తున్నప్పుడు ఆమె స్వచ్ఛమైన గాలి కోసం కోట బాల్కనీలోకి వచ్చింది. ఆరియా సముద్రంలోకి దూకడానికి నిలబడినట్లుగానే ఆరియాను ఒడ్డు వద్ద చూసింది. ఆరియా మానవ కాళ్ళు మత్స్యకన్య తోకతో మారడాన్ని లిల్లీ చూసింది. ఆమె ఆశ్చర్యపోయింది. లిల్లీ ఉత్సాహంగా పరిగెత్తి కోటను విడిచిపెట్టింది. ఆమె చూసిన దాన్ని ఆమె నమ్మలేకపోయింది. ఆమె చూసిన విషయాలు తన సన్నిహితులకు చెప్పడం ప్రారంభించింది. ఇంతలో మెర్మెయిడ్ ఆరియా లోతైన సముద్ర సామ్రాజ్యంలోకి వెళ్లి ఆమె తండ్రి పోసైడన్, ఆమె సోదరీమణులు, ఆమె బెస్ట్ ఫ్రెండ్ చిన్న డాల్ఫిన్ ని సందర్శించింది. ఆరియా ప్రశ్నలను ఎప్పుడూ వారు వినేవారు. డాల్ఫీ, నేను మత్స్యకన్య అని ప్రజలకు చెప్పడానికి చాలా భయపడుతున్నాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఆరియా? ఎందుకంటే మానవులందరికీ నా ఎడ్వర్డ్ లాగా అవగాహన, దయగలవారు ఉండకపోవచ్చుగా. అవును, కానీ మీరు ఎప్పుడైనా ప్రజలకు మంచి చేశారు ఆరియా, కాబట్టి వారు మిమ్మల్ని బాధపెట్టడానికి ఇష్టపడరు. మీరు మత్స్యకన్య అదృష్టవంతులు కూడా. మీరు అర్థం చేసుకుంటారని అనుకోవడం లేదు. నువ్వు నిజమే చెప్తున్నావు డాల్ఫీ. నిజానికి వారు నమ్మచ్చు. ఆరియా తన చిన్న స్నేహితుడు డాల్ఫీతో మాట్లాడుతూ ఉండగా లిల్లీ స్నేహితులు తిరిగి భూమిపైకి లిల్లీని నమ్మలేదు. ఆమె అబద్ధం చెబుతోందని అనుకున్నారు. నేను అబద్ధం చెప్పడం లేదు. ఆరియా యువరాణి ఒక మత్స్యకన్య అని నేను మీకు నిరూపిస్తాను. సాయంత్రం అయినప్పుడు తీరంలో
లిల్లీ రహస్యంగా గాజు పెట్టెతో ఒడ్డు వద్దకు వెళ్లి మెర్మేడ్ ఆర్యా తిరిగి వచ్చే వరకు వేచి ఉంది. ఆమె స్నేహితులు ఆమెను చూసి నవ్వారని, ప్రిన్సెస్ ఆర్యా మత్స్యకన్యాన్ని ఖండించారని లిల్లీ ఎంతో బాధపడింది. కొద్దిసేపటి తర్వాత ఆమె నీటిపై ఒక అలని గమనించింది. గాజు పెట్టెను ఒడ్డు వద్దకు లాగి నీటిలో పడేసింది. లిటిల్ మెర్మైడ్ ఆర్యా నీటి అడుగున ఉంది. లిల్లీ గ్లాస్ బాక్స్ గురించి తెలియదు. అది ఒడ్డు నుండి కిందకి వస్తోంది. నీటిలో దాదాపుగా కనిపించకుండా ఉంది. ఆమె నీటి నుండి బయటపడి మానవుడిగా మారబోతోంది. కానీ ఆమె నీటి నుండి గాజుపెట్టెలో కూలిపోయింది. ఆమె ఏం జరిగిందో గ్రహించే ముందే ఆ డబ్బా మూత మూసుకుపోయింది. కాపాడండి! ఏం జరుగుతోంది? కాపాడండి! లిల్లీ తన వద్ద ఉన్న తాడు బిగించి పడినప్పుడు ఆమె సముద్రం నుండి గాజుపెట్టెను తీసి ఒడ్డుకు చేర్చింది. లిల్లీని చూసిన ఆర్యా ఒక్క క్షణం ఆశాజనకంగా మారింది. లిల్లీ, లిల్లీ, నన్ను కాపాడు లిల్లీ! క్షమించండి ఆర్యా, నువ్వు మత్స్యకన్యవి. నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నేను అబద్ధం కాదని ఇప్పుడు నా స్నేహితులకు నిరూపించుకోవాలి. లిల్లీ గాజుపెట్టెను తీరంలో ఒక పాడుబడిన ప్రదేశానికి లాక్కు వెళ్ళింది. ఆర్యా ఆ డబ్బా నుండి బయటికి రావడానికి ప్రయత్నించింది. కానీ అది గట్టిగా తాళం వేయబడింది. ఆమె తప్పించుకోలేకపోయింది. ఆమె తన స్నేహితులు భూమిలో లేదా సముద్రంలో పిలవలేదు కదా. చివరికి ఉదయం వచ్చింది. లిల్లీ తన స్నేహితులు వస్తారని వేచి ఉండడానికి ముందుగానే మేల్కొని ఉంది. ఆమె గాజుపెట్టెను ఒక గుడ్డతో కప్పి ఉంచింది. లిటిల్ మెర్మైడ్ ఆర్యా ఏమీ చేయలేకపోయింది. ఆమె టార్క్ బయట చూడలేకపోతోంది. ఇంకా భయపడిపోయి ఉంది. నేను అబద్ధం ఆడలేదని రుజువు ఇక్కడ ఉంది. మా యువరాణి ఆర్యాని ఇక్కడ చూడండి. ఈ సమయంలో ఆమె మత్స్యకన్య అని నా నుండి దాచిపెట్టింది. లిల్లీ స్నేహితులు విశాలమైన దృష్టి కలవారు. వారి కంటిని రెప్పలా చూసుకోలేక షాక్ అయ్యారు. వారు యువరాణి కాదా అని వారు ఆర్యాను దగ్గరగా వెళ్లి పరిశీలించారు. వారు ఆశ్చర్యపోయారు. కానీ ఇది జరిగినప్పుడు దుష్ట సముద్ర మంత్రగత్తె వేగా సముద్రం నుండి చూస్తోంది. ఆమె ఈ పరిస్థితిని తన ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చని నిర్ణయించుకుంది. ఆర్యాకు సహాయం కావాలనిపిస్తోంది. ఇది నాకొక మంచి అవకాశం. వేగా తన ఆక్టోపస్ చేతులను నీటిలో నుంచి తీసి బీచ్ వైపుకు విస్తరించింది. ఆర్యా ఉన్న గాజుపెట్టెను ఆమె పట్టుకుంది. లిల్లీ మరియు ఆమె స్నేహితులు వారు చూసిన దాన్ని నమ్మలేకపోయారు. వారు చాలా భయపడ్డారు. ఆర్యా గాజుని పగలకొట్టడానికి చూసింది. తప్పించుకోలేకపోయింది. వేగా లిటిల్ మర్మైడ్ ఆర్యాను సముద్రంలోకి లాగి పని మనిషిని నిలబడి ఏమీ చేయలేకపోయింది. వద్దు, వద్దు! ఒక ఆక్టోపస్ మహిళ మన దేశ యువరాణిని కిడ్నాప్ చేసింది. వేగా ఆమె కిడ్నాప్ చేసిన గాజుపెట్టె మూతని తెరిచింది. మెర్మైడ్ ఆర్యాను బయటికి విడుదల చేసింది. వేగా, మీరు నన్ను కాపాడారు. మీ దయ కోసం చాలా ధన్యవాదాలు. చిన్న మత్స్యకన్య, నేను నిన్ను రక్షించాను. బదులుగా సముద్రపు నిధిని నువ్వు నాకిస్తావా? ఏంటి? వద్దు. మీరు నన్ను రక్షించినందుకు కృతజ్ఞురాలని. కానీ సముద్ర సామ్రాజ్యపు నిధిని ఇవ్వలేను. నీకు దాని తాళం ఇవ్వను. బహుమతి అవసరం లేకుండా స్నేహితులు దయగా ఉండాలి. ఈ మాటలకు కోపంగా వేగా మర్మైడ్ వైపుకు తిరిగి గాజుబెట్ల బంధించాలనుకుంది. అప్పుడు ఆమె తన ఆక్టోపస్ చేతుల నుండి సిరాబంతులను విసరడం ప్రారంభించింది. ఏదేమైనా చిన్న మత్స్యకన్య సిరాబంతులను నిరోధించడానికి తన మాయా సముద్ర శక్తులను ఉపయోగించింది. వేగా ప్రమాదకరమైన చేతుల్ని నీటి ఇసుకలో అంటించేసింది. నేను నిన్ను కనుగొంటాను ఆర్యా.
నీకు అనుకూలంగా అన్నీ ఉన్నాయి ఇప్పుడు. తిరిగి వచ్చే వేగాను ఆశించకుండా సహాయాలు జరిగిపోతాయి. మీరు మంచి వ్యక్తి కావాలంటే మీరు దయగల స్నేహితుడిగా ఉండటానికి నేర్చుకోవాలి. ఆర్య తిరిగి భూమి మీదకు వచ్చినప్పుడు లిల్లీ తనతో ఎంత భయంకరంగా ప్రవర్తించిందో ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఆర్య బాధపడింది. జరిగిందంతా ఆమెకు చెప్పడానికి ఆమె వెంటనే ప్రిన్స్ ఎడ్వర్డ్ వద్దకు వెళ్ళింది. అప్పుడు వారు లిల్లీని పిలిచారు. లిల్లీ, నీకు నిజం చెప్పనందుకు క్షమించు. అవును, నేను మత్స్యకన్యని. నా ఇల్లు భూమి, సముద్రం రెండూ. నేను సముద్ర జీవులను, భూమి ప్రజలను కూడా ప్రేమిస్తున్నా. యువరాణి, నేను మీ పట్ల చాలా క్రూరంగా ఉన్నాను. నన్ను క్షమించండి. మరుసటి రోజు ఆర్య చివరకు తను ఒక మత్స్యకన్య అని అందరికీ వెల్లడించింది. దేశంలో నివసిస్తున్న ప్రజలందరూ, జంతువులు కూడా ఈ వార్తతో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వారు ఒక అందమైన యువరాణిని కలిగి ఉన్నారు. వారు భూమిపై మరియు సముద్రంలో కూడా వారిని రక్షించగలరు.